హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మ్యామ్, దువ్వాడ శ్రీనివాస్. సో ఈ వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. అసలు మనం మాట్లాడుకోవడం మా హిట్ టీవీ ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాము. సో సింపుల్గా చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఆయన లైఫ్లో? ఎందుకంటే ఆయన పబ్లిక్గా వచ్చింది కాబట్టి మేము డిస్కస్ చేస్తున్నాము. సో వాళ్ళ భార్యతో విడాకులు ఇవ్వకుండా వేరే భార్యతో ఒక 1 year పాటు ఉండడం, అది అడల్టరీ అని వాళ్ళిద్దరు అంటున్నారు. అదే అడల్టరీ అనే ఒక మీనింగ్ గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే వ్యభిచారం అని వస్తుంది. అడల్టరీ వాళ్ళు చెప్పింది విధానమే మేము చెప్తాం. సో ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే గూగుల్ ఏదైతే ఒక పదం చెప్పిందో ఆ పదం లాగి మనం చూసుకోవచ్చా? కాదండి. వాళ్ళు సరైన వాళ్ళున్న పరిస్థితిని సరిగ్గా చెప్పుకోవటానికి చేతగాక అలా అడల్టరీ అని వాడారు కానీ ఓకే. అసలు ఇప్పుడు అడల్టరీయే లేదు. అసలు ఇప్పుడు అడల్టరీ తీసేసింది ప్రభుత్వం, చట్టంలోనే అడల్టరీ లేదు. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అడల్టరీ కావాల్సి వచ్చింది, ఆ పదం ఎందుకు కావాల్సి వచ్చింది అంటే ఇంక ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఒక ఇంగ్లీష్ పదం చెప్పేశారనుకోండి, ఏ జనాలందరికీ ఏం తెలుసు, ఏం తెలియదు కదా, ఆహా అడల్టరీ అంటే అదేదో పెద్ద గొప్ప విషయం కావచ్చు అనుకుంటారని వాళ్ళు అనుకున్నారు పాపం. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఎవరు, దువ్వాడ శ్రీనివాసు, మాధురి, చదువుకున్న వాళ్ళు కూడా, చట్టం తెలిసిన వాళ్ళు కూడా అనాగరికుల్లాగా చట్టం తెలియని వాళ్ళలాగా ప్రవర్తించడం అనేది, పైగా వాళ్ళు రాజకీయాల్లో ఉండటం అనేది మన దురదృష్టం. అవును. ఇప్పుడు ఆయనకి పెళ్ళయింది. ఆ పెళ్ళి కూడా ఆయన నేనేదో మాయ చేశాడు అట్లా నేను మాట్లాడిన కానీ వాళ్ళిద్దరు ఇష్టపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఒక ధైర్యంగా, ఒక సాహసోపేతమైన నిర్ణయం. సరే, తర్వాత మామగారు ఆశీర్వదించాడు, తన రాజకీయ జీవితాన్ని ఈయనకు అప్పచెప్పేశాడు. అలా ఎదుగుతూ వచ్చాడు, కష్టాలు నష్టాలు పడుకుంటా. మొత్తం 3 సార్లు ఆయన ఎలక్షన్స్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రౌడీ మనస్తత్వం ఉన్న వ్యక్తి కావాలి కాబట్టి ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడేమో అనే భయంతో ఇచ్చాడు. అయితే ఇతను ఎందుకు రాజకీయాల్లో ఉంటున్నాడు ఎన్నిసార్లు ఓడిపోయినా అంటే, తను చేసే రౌడీ పనుల నుంచి రక్షణ కల్పించుకోవటానికి, ఆస్తులు సంపాదించడానికి, సంపాదించిన ఆస్తుల్ని కాపాడుకోవటానికి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు దువ్వాడ శ్రీనివాసు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన అంతకుముందు కూడా భార్యతో పరపత్యాలు ఉన్నాయేమో మనకు తెలియదు కానీ ఇప్పుడు భార్యాభర్త ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ఇద్దరూ ఎవరికి వాళ్ళు మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలంటే మేము ప్రత్యక్ష రాజకీయాల్లో, ఎందుకంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఈ రాజకీయ వారసత్వం వచ్చింది నా తండ్రి ద్వారా వచ్చింది కాబట్టి నాకు దక్కాలి అనే ఉద్దేశం పాపం ఆవిడకు ఉంది. లేదు, నేను మగాణ్ణి కాబట్టి నాకే దక్కాలని ఆయన, వాళ్ళిద్దరి మధ్యలో ఆ పిల్లి ఎలుక పోరాటం జరుగుతూనే ఉంది. టామ్ అండ్ జెర్రీ స్టోరీ జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉంటే మధ్యలో మెరుపులాగా ఈ మాధవి మెరిసింది. ఈ మాధవి మెరవడం అనేది ఒక రకంగా శ్రీనివాస్కి చాలా ఆట విడిపోయింది, ఆవిడకేమో కంటగింపు అయిపోయింది. ఈ స్థూలంగా స్టోరీ ఇది. సరే, ఒక పొరపాటు జరిగింది, ఒక తప్పు జరిగిపోయింది అనుకుందాం. అయితే దీని నుంచి బయటపడటం ఎలా అనే ఉద్దేశం ఉండాలి. నేను ఇప్పుడు కూడా పలానా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, ఒకసారి చేశారు కాబట్టి జీవితం అంతా తప్పులు చేస్తారు అని కానీ, ఒకసారి తప్పు చేసిన వాళ్ళని ఇంకా వాళ్ళు దేనికి పనికిరారని కానీ నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే అసలు తప్పు పొరపాటు చేయని మనిషే ఉండడు ఈ ప్రపంచంలో. డివిటీ పెట్టి వెతికినా కానీ దొరకరు. అవి రాజకీయ తప్పులు చేస్తారా, ఆర్థిక తప్పులు చేస్తారా, లేదు అనుకుంటే వ్యక్తిగత కారణాలతోటి తప్పులు చేస్తారా, ఏమన్నా చేయనివ్వండి. కానీ తప్పు అని అర్థమైన తర్వాత మటుకు తప్పుని సరిదిద్దుకోకపోతే, అంటే ఎంతో చట్టాలు అంత దూరం వెళ్ళక్కర్లా, ఇంకొక మనిషికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నువ్వు చెప్పి తీరాల్సిందే. అవును. ఇప్పుడు తప్పు పొరపాటు అనేది ఎప్పుడు బహిర్గతం అవుతుంది? మూడో మనిషి గుర్తించి మూడో మనిషి నిన్ను ప్రశ్నించగలిగిన స్థాయి ఉన్న రోజున, ఇంకో మనిషికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిన రోజున అది తప్పు. ఆ తప్పుని నువ్వు సరే జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది, ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పి మాట్లాడుకొని మంచిగా జీవితం పిల్ల పాపలతో జీవనం కొనసాగించాలి.
పైగా నువ్వేమి మామూలు వ్యక్తివి కాదు, ఒక రవిడీ సీనివి, ఒక దువ్వాడ సీనివి. అసలు నీ చరిత్ర ఆ ఏరియాలో చెప్పుకుంటే నీ నోటికి అడ్డు ఆపు లేదు, నీ పనులకు అడ్డు ఆపు లేదు. నిన్ను చూసి భయపడతారు తప్పితే ఎవ్వరు మామూలుగా అయితే ఉండరు. అలాంటి దువ్వాడ సీను బరి తెగించి ఇవాళ భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళతోటి సహజీవనం చేస్తున్నాడు అంటే, ఒకప్పుడు చేస్తున్నాము అయితే ఏంటి మాకేంటి అన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడి కొంచెం గ్రామర్ మిస్టేక్స్ అన్నీ సరిదిద్దుకుంటున్నారు ఇద్దరు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదే దువ్వాడ శ్రీను పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాడు అంటే, ఈయనకి తప్పు ఒప్పు తెలుసు, మరి ఈయన చేసేప్పుడు గుర్తు రాలేదా? నేను పలానా వాడిని అన్నానే, నేను మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నాను, ఇదంతా బయటకు వస్తే జనాలు మాట్లాడితే ఎలా ఉంటుంది అని. కాకపోతే విధి వక్రీకరించి వైసీపీ పార్టీ ఓడిపోయింది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే 30 ఏళ్ళు ఉంటాం అనుకున్నారు. అదే వైసీపీ పార్టీ ఈసారి గెలిచుంటే గనక ఈ కుటుంబ తగాదాలు, ఈ కుటుంబ కథా చిత్రం బయటకు వచ్చేది కాదు, మనకింత అదృష్టం కూడా దక్కేది కాదు. అసలు పార్టీ గెలిచుంటే ఇన్ని గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు గెలిచి ఉండి వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తూ ఉంటే వానికి ఇంత కంటగింపుగా ఉండేది కాదు, ఎవరికి ఇంత బాధ ఉండేది కాదు. ఏది ఏమైనా ఇది మట్టుకు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, సమాజం దృష్టిలో ఉండే మనుషులు ఇలా తప్పొప్పులు చేయడము అనేది, తప్పులు సరిదిద్దుకోకపోతే వీళ్ళు ఒకరికి మార్గదర్శకంగా ఎలా ఉంటారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే పాపం మనం ఒక దువ్వాడ శ్రీను గురించి మాట్లాడితే సరిపోదు. ఆ పార్టీలో ఉన్న చాలామంది దాదాపు 75% మనుషులు ఇలానే ఏడిచొచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద చర్యలు ఎందుకు తీసుకోడు అని మాట్లాడుతున్నారు. ఎంతమంది మీద తీసుకుంటాడండి? ఈవెన్ ఆ పార్టీ మొత్తం మీరు నిజంగా ఉన్నారు మేము 70% మంది. మీ ఇంటర్నల్ సోర్స్ ఏమైనా వచ్చినాయా? 70% ఇంటర్నల్ సోర్స్ ఎందుకండి, బయట పడిపోతే ఒకడు బట్టలిప్పుకుని తిరిగాడు, ఒక ఎంపీ గోరంట్ల మాధవ్, ఇవన్నీ మనకు తెలిసినాయే కదా. కొత్తగా మాట్లాడుకొని మన నోరు పాడు చేసుకోవక్కర్లా. కానీ వీళ్ళు పార్టీలోంచి బయటికి పంపించాలి అంటే 30 years పృథ్వీ లాంటి వాళ్ళని అయితే బయటికి పంపిస్తారు. మరి అతను పంపించినప్పుడు వీళ్ళని కూడా పంపించాలిగా. అవును, ఇంకేళ్ళని కూడా పంపిస్తే ఎవరుంటారు లోపల? అందుకని అది జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఒక రకంగా. ఏది ఏమైనప్పటికీ కూడా ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఉండకపోవటం అనేది చాలా తప్పు. చట్టాన్ని గౌరవించాలి. అసలు ప్రజాప్రతినిధులు ఇంకొంచెం ఎక్కువ గౌరవించాలి మామూలు వాళ్ళకన్నా. అందుకని చట్టం ఏం చెప్తుంది, మన దేశంలో ఒక భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా ఆ భార్యకి మనస్తాపం కలిగించేలాగా ఇంకొక స్త్రీతో మెలగటము అనేది, ఇంకొక స్త్రీతో సహజీవనం చేయటం అనేది నేరము. కాబట్టి దువ్వాడ శ్రీనివాసు ఇలాంటి కార్యక్రమాలకి, అనైతిక కార్యక్రమాలకి పాల్పడడం అనేది ఒక ప్రజాప్రతినిధిగా ఇది క్షమించరాని నేరం. పైగా అతను ఈ రోజుకి తన తప్పును సరిదిద్దుకోవాలనుకోవట్లేదు. పైగా భార్య పిల్లలు ఆ విధంగా ప్రశ్నిస్తుంటే అతను ఇంకా అచ్చోసిన ఆంబోతలాగా మాట్లాడడం అనేది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కుటుంబ కథా చిత్రానికి ఎప్పుడు తెరపడుతుంది అనేది వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.